హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే రీసెంట్గా ఇప్పుడు ఐబీపీఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఐబీపీఎస్ క్లర్క్. ఆ నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది ఏంటంటే ఎల్పిటి ఎల్పిటి ఒకవేళ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోస్టులు లేవు కదా, కర్ణాటక అప్లై చేస్తే ఎల్పిటి ఎట్లా ఉంటుంది ఏంటి. సో దాని గురించి చాలామంది అయితే డైలమాలో ఉన్నారు. అంటే మన మెయిన్ మోటివ్ ఏంటి, ఎల్పిటి ఈరోజైతే ఇన్ కన్నడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి డౌట్. అది మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అన్ని డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, ఈసారి ఎల్పిటి ఐబీపీఎస్ బోర్డు కండక్ట్ చేస్తుందా లేదా బ్యాంక్స్ కండక్ట్ చేస్తాయా అనేది. నోటిఫికేషన్లో మీరు చూసినట్టయితే అది ఐబీపీఎస్ బోర్డు వాడు కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు మీకు అందులో. సో మనం దేనికి ఐబీపీఎస్ కండక్ట్ చేసినా నో ప్రాబ్లం, బ్యాంక్స్ కండక్ట్ చేసినా నో ప్రాబ్లం. మనం దేనికైనా రెడీగా ఉండాలి. సో రెడీగా ఉండాలంటే మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా ఎల్పిటి విషయంలో మీరైతే ఇప్పుడు భయపడొద్దు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ ఫియర్ ఏంటంటే ఐబీపీఎస్ బోర్డు కండక్ట్ చేస్తే కొంచెం స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారు, సో ఎల్పిటి ప్రాబ్లం అవ్వచ్చు అని అంటున్నారు. సో అది నిజం అవ్వచ్చు, కానీ దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఒకవేళ బ్యాంక్స్ కండక్ట్ చేసినా సరే అదే లెవెల్లో జరుగుతుంది ఎల్పిటి. ఇప్పుడు బ్యాంక్స్ కండక్ట్ చేసిన అంత ఈజీగా ఏం జరగట్లేదు. అయినప్పటికీ బ్యాంక్స్ కండక్ట్ చేసిన ఐబీపీఎస్ కండక్ట్ చేసిన మనకు కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. ఎందుకంటే కన్నడ కాబట్టి. కన్నడ ఎందుకు మేనేజబుల్గా ఉంటుందంటే కన్నడ స్క్రిప్ట్ కూడా మన తెలుగు స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం దగ్గరలో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఎల్పిటి వరకు వెళ్తారో వాళ్ళు ఏం చేయాలి అనే విషయం మీద అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రజెంట్. దానికంటే ముందు మీకు రీసెంట్గా అంటే నాకు తెలిసి ఒక 10-15 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఈ 2-3 ఇయర్స్లో. వాళ్ళైతే నాకు అడగడం, ఫోన్ చేసి అడగడం ఎట్లా ఉంటుంది ఎల్పిటి, ఎస్బీఐది ఎట్లా ఉంటుంది, ఐబీపీఎస్ ఎట్లా ఉంటుంది అని అడగడం జరిగింది. సో ఐబీపీఎస్ నాకు తెలియనప్పటికీ నేను నా ఫ్రెండ్స్ని పక్కన రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని అందరినీ కనుక్కొని వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందులో సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సో అట్లే వాళ్ళతో పాటు ఇప్పుడు మీరు ఎవరెవరైతే క్లియర్ చేస్తారో మీరు కూడా సక్సెస్ అవ్వాలి కాబట్టి ఆ సక్సెస్ మంత్రం ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అయితే ఒక 2 జాయిన్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ ఇప్పుడు కెనరా బ్యాంక్లో కూడా జాయిన్ అవుతారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆల్రెడీ ఎల్పిటి అయిపోయింది, కెనరా బ్యాంక్ వాళ్ళకి ఇంకా ఎల్పిటి అవ్వలేదు. మ్యాక్సిమం ఈ 19th 20 సంథింగ్ ఎప్పుడో పిలిచారంట. సో వాళ్ళదైతే అది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు ఎల్పిటి ఎట్లా చేశారంటే, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, లేదంటే కెనరా బ్యాంక్ అవనివ్వండి, యూనియన్ బ్యాంక్ ఏదైనా అవనివ్వండి, ఎల్పిటి ప్రాసెస్ అనేది సమ్ స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే బ్యాంక్ వైజ్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, కానీ ఫుల్ డిఫరెన్స్ అయితే మరి అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఐబీపీఎస్ ఒకటి చేస్తే, ఐపీఎస్ బోర్డ్ చేస్తే ఏమవుతుందంటే అందరికీ ఒకటే లెవెల్లో ఒకటే మోడల్లో ఎల్పిటి అనేది ఉంటుంది. సో మనకేమంటే ప్రజెంట్ నోటిఫికేషన్లో వాడు ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఐదర్ ఐబీపీఎస్ బోర్డ్ ఆర్ బ్యాంక్స్ అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మనం దేనికైనా రెడీగా ఉందాం. రీసెంట్లీ ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎట్లా ఎల్పిటి జరిగిందంట, వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ ఇచ్చి అందులో 5 క్వశ్చన్స్ జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడిగారంట. అంటే జనరలైజ్డ్ క్వశ్చన్స్ అంటే ఏముంది, సంథింగ్ అట్లా మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, లేదంటే మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు, లేదంటే మన ఇండియాలో సంథింగ్ ఉంది కదా దాని పేరేంటి, లేదంటే మన 7 వండర్స్ ఉన్నాయి కదా అందులో ఏదైనా ఒక పేరు మెన్షన్ చేయండి. అట్లా ఏదైనా మనం తీసుకోవచ్చు జనరలైజ్ క్వశ్చన్స్. అట్లాంటి 5 జనరలైజ్ క్వశ్చన్స్ అడిగారంట. దాంతోపాటు ఇంకో 5 ఏంటంటే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సెంటెన్సెస్ ఇచ్చారంట. దేనిలో, కన్నడలో సెంటెన్సెస్ ఇచ్చి కన్నడ టు అవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నాడంట. ఒక 5 క్వశ్చన్స్ కన్నడ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నాడు. ఇంకో 5 క్వశ్చన్స్ ఏం చేశాడు, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఇచ్చి దాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేయమన్నాడంట.
సో ఇవి చేశాక నెక్స్ట్ నార్మల్ పారాగ్రాఫ్ అటువంటి నెక్స్ట్ ఇంకేం చేశాడు, ఒక 5 టాపిక్స్ అంటే ఏది ఒలింపిక్స్, నెక్స్ట్ లేదు ఇంకా ఏమైనా జనరల్ టాపిక్స్, జస్ట్ పొల్యూషను, ఇంకా నార్మల్ మనం ఎస్ఐస్ రాస్తుంటాం కదా. సో అట్లా ఒక 5 టాపిక్స్ ఇచ్చి ఒక 5 టాపిక్స్ ఇచ్చి ఇందులో 2 టాపిక్స్ మీద ఎస్ఐ అనేది రాయమని చెప్పాడంట. సో ఇట్లా ఇదంతా అయ్యాక పర్సనలైజ్డ్ వైవాకి పిలిచి మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు కదా, అట్లా మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయండి అంటే, సో అట్లా పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేశాక వాళ్ళు ఏదో 1-2 క్వశ్చన్లు అడగడం, దానికి మనం ఆన్సర్ చేయడం. సో ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలండి. మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఏమి కొత్త అయ్యి ఉండవు, నాకు తెలిసే ఉంటుంది అందరికీ. కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేదంటే నేర్చుకుంటానని చెప్పాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మనము ప్రిపేర్ అవుతామంటే స్క్రిప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అనేది మనకి మ్యాక్సిమం వస్తుంది. స్క్రిప్ట్ వస్తే మనం ధైర్యంగా వాళ్ళకి ఏం చెప్పచ్చు అంటే, నేను చదవగలను, నేను రాయగలను, సో నేను మేనేజ్ చేయగలను, కొంచెం ఇప్పుడే నేర్చుకున్నాను కాబట్టి నేను ఇంకొక 4-5 మంత్స్లో మ్యాక్సిమం కన్నడ పికప్ అవుతాను, నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే వాళ్ళకి ఇంకా నో డౌట్ ఇంకా అందరూ కూడా అలానే ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రీసెంట్ ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఎల్పిటి ఇది యాక్చువల్గా. సో నేను వాళ్ళకి అడిగాను, సో మీ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు కదా, ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా అంటే, ఆ కెనరా బ్యాంక్ అబ్బాయికి ఫోన్ చేస్తే, లేదు బ్రో ఇంకా నాకు ఇది ఇంకా ఎల్పిటి అవ్వలేదు, ఇంకా నాకు ఇంకా ఈ 19, 20 ఎట్లా డేట్ ఇచ్చారు, అది అయ్యాక తెలుస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు నేను అన్ని సోర్సెస్ అంతకు ముందు వాళ్ళు కూడా అడిగితే మ్యాక్సిమం ఐబీపీఎస్లో అన్ని బ్యాంక్స్ ఒకేలా ఉంటుంది, చిన్న చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదని చెప్పడం జరిగింది. సో దీని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వెంటనే అంటే ఏంటి, కొంతమంది కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ కొంతమంది ప్రిలిమ్స్ అవ్వక ముందు నుండే నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు నుండే కాన్ఫిడెంట్గా ఉంటారు, ఈసారి నేను కంపల్సరీగా పోస్ట్ కొడతానని. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నా సజెషన్ ఇది నెంబర్ 1 ఫస్ట్ కేసు వాళ్ళకి, అంటే ఆల్రెడీ నేను కొట్టగలనే కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు స్లైట్ ఏం లేదు అప్లై చేస్తే 30 డేస్లో నేర్చుకోవడం ఎట్లా అట్లాంటి బుక్స్ ఉంటాయి కదా, ఒక బుక్ తీసుకొని మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ మీరు ఏం ప్రిపేర్ అయిపోద్దు, ఏం చేయొద్దు, జస్ట్ వాటిని ఆ స్క్రిప్ట్ చూసుకోండి, ఆ గుణింతాలు మన ఇవి ఉంటాయి కదా, సంథింగ్ అవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకొని, ఆ గుణింతాలు ఎక్కడ ఒత్తులు ఎక్కడ పెట్టాలి, కామాలు ఎక్కడ పెట్టాలి, జస్ట్ అది నేర్చుకోండి ఫస్ట్. అది నేర్చుకున్నాక మీకు ఆల్రెడీ ఏదైతే మొత్తం మనకు అవన్నీ వచ్చేస్తాయో, అవి వచ్చాక ఏమవుతుందంటే గుణింతాలు అవన్నీ మనకు తెలిసాక ఆటోమేటిక్గా మీకు రీడింగ్ అనేది ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు ఏమి చదవకుండా ఏమి చూడకుండా మీరు కన్నడ పేపర్ చూసినా సరే మీరు కొంత 50% వరకు అయితే మీరు మేనేజ్ చేస్తారు రీడింగ్ స్కిల్స్. సో మీకు వన్స్ స్క్రిప్ట్ అనేది మీరు ఎప్పుడైతే చూసారో అవంతా మీకు ఎప్పుడైతే స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఈ గోతులు గుణింతాలు ఇవన్నీ మీకు ఆల్రెడీ ఒకసారి ఐడియా వచ్చాక మీరు ఆల్రెడీ మినిమం 80% వరకు అయితే రీడింగ్ కవర్ చేస్తారు. సో అట్లా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక బుక్ తీసుకోవాలంటే తీసుకోండి, లేదు ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ అయ్యాకంటే మెయిన్స్ అయ్యాక కూడా నో ప్రాబ్లం. మెయిన్స్ అయిన వెంటనే ఆ బుక్ ఒకటి తీసుకోండి. దాంతోపాటు కన్నడ న్యూస్ పేపర్ ఒక 2-3 న్యూస్ పేపర్లు తీసుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. డైలీ న్యూస్ పేపర్ చదవాలి, డైలీ న్యూస్ పేపర్ ఎందుకబ్బా, మనకి ఏమంటే కావాల్సింది మనం ఎలా చదువుతున్నాం అనేది కావాలి. డైలీ న్యూస్ పేపర్ ఎందుకు, మనం ఏం కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం కన్నడ పేపర్లో, అవసరం లేదు కదా. ఓ 2-3 న్యూస్ పేపర్స్ తీసుకుని మొత్తం న్యూస్ పేపర్స్ ఎందులో ప్రతి పిన్ టు పిన్ చదవండి మొత్తం, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. ఏమంటే మీరు చదువుతున్నారా లేదనేది అక్కడ ఇంపార్టెంట్, మీకు ఎలా చదువుతున్నారు ఏంటి, మీరు ఏమైనా రాంగ్ చదువుతున్నారో చూసుకోవడానికి ఇంపార్టెంట్ అంతే. సో అట్లా చదువుకోవచ్చు. సో దాంతోపాటు చదవడం ఎంత ఇంపార్టెంటో ఆ స్క్రిప్ట్ రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వన్స్ వైవాకి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు ఎస్బీఐలో మా ఎల్పిటి ఎట్లా అయిందంటే, జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు, 10 క్వశ్చన్స్ ఇచ్చి ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే, ఆ 10 క్వశ్చన్లో ఒక 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు అని చెప్పేసి అప్పుడు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్గా అట్లా లేదు. ఇందులో కూడా ఎట్లా అంటే, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు, అదొకటి. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో 15 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇచ్చి
మనం రాయాలి నార్మల్గా. ఆ ఎస్ఐ నుండి నార్మల్గా క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ రాయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగతా 20 మార్కులు ఎట్లా అంటే వైవా ఉంటుంది. వైవాలో వాళ్ళు కన్నడ యూనివర్సిటీస్ నుండి ఆ ప్రొఫెసర్స్ రావడం, వాళ్ళు వచ్చి మనకు క్వశ్చన్స్ అడగడం, అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో అటువంటప్పుడు కూడా ఎట్లా అంటే కాన్ఫిడెంట్గా, రీసెంట్గా ఇప్పుడు మా బ్యాంకులో జాయిన్ అయ్యాడు అన్న నేను కొనుక్కోవడం జరిగింది అన్నది అంటున్నాడు. మనం కాన్ఫిడెంట్గా ఎల్పిటీలో ఉంటే, నేను వైవాలో అయితే నాకు డైరెక్ట్గా నాకు చదవడం రాయడం వచ్చు కానీ మాట్లాడడం అయితే రాదని చెప్పినప్పటికి కూడా ఓకే, ఎవరికి కూడా త్వరగా నేర్చుకోవడం సాధ్యం కాదు, ఒక 4-5 months మీరు పికప్ అవుతారు చదవడం రాయడం వస్తే అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట ఇంటర్వ్యూ ప్యానల్ కూడా. సో అట్లా మనం చెప్పేది కూడా వాళ్ళకి ఎట్లా ఉండాలంటే కాన్ఫిడెంట్గా అనిపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ప్రూవ్ చేస్తారు. సో నో ప్రాబ్లం. అందుకని ఎవరు కూడా ఎల్పిటి గురించి అయితే భయపడొద్దు. మనం ఫస్ట్గా మనకి ఏంటంటే రావాల్సింది చదవడం రాయడం అనేది ఎల్పిటిలో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెండు వచ్చాయనుకోండి, దాంతోపాటు మీరు మెల్లమెల్లగా ఏ జనరలైజ్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మనకి ఏదైనా క్వశ్చన్ అడగడంలో మనకు క్వశ్చన్ కూడా అండర్స్టాండ్ అవ్వాలంటే మనకి జనరలైజ్డ్ వర్డ్స్ కూడా కొంచెం తెలిస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ చదివారో అని అడగొచ్చు, లేదంటే మీరు ఎంతవరకు చదివారో అని అడగొచ్చు. దాన్ని వాళ్ళు ఏమడుగుతారు కన్నడలో, ನೀವು ಎಲ್ಲಿ ತನಕ ಓದಿದ್ರಿ, ನೀವು ಎಲ್ಲಿ ಓದಿದ್ರಿ, ನಿಮ್ಮ క్వాలిఫికేషన్ ಏನು, అట్లాంటి చిన్నవి కన్నడలో వాళ్ళు అడగడం జరుగుతుంది. సో అవి మీకు అండర్స్టాండ్ అవ్వాలి. సో అందుకని ఆ బుక్లో ఏంటంటే మీకు ఆల్రెడీ మనం డైలీ యూజ్ చేసేవి, డైలీ మనం వాడే పదాలన్నీ ఉంటాయి. సో దాని నుండి అయితే మీరు గెయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో అట్లా ఏమైనా మీకు ఇంకా టైం ఉండి అంత ఇంట్రెస్ట్ ఉండి, లేదు నేను 100% ఈ జాబ్ నేను క్రాక్ చేస్తాను, నాకు వచ్చేస్తుంది, మెయిన్స్ రాశాక మీకు చాలా మందికి తెలుస్తుంది కదా, వాళ్ళు అవసరమైతే కన్నడ మూవీస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కన్నడ మూవీస్లో కూడా మీకు కొంత తెలుస్తూ ఉంటుంది. లేదంటే బ్యాంక్కి వస్తారు, లేదంటే మనకు అడగొచ్చు, బ్యాంక్ ఒక కస్టమర్ వచ్చారు, మీరు వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తారండి. బ్యాంక్ రాగానే కస్టమర్కి మనం ఏం అడుగుతామండి, మీకు ఏం కావాలని అడుగుతాం. దాన్ని ఏమంటారు మీరు కన్నడలోని వాళ్ళు అడగొచ్చు మనల్ని. సో దానికి ఏమంటాం మనం, హలో సార్ నిಮ್ಗೆ ಏನು ಬೇಕು, ನಿಮ್ಗೆ ಏನು హెల్ప్ ಬೇಕು అని మనం అడుగుతుంటాం. సో అట్లాంటి మనం ఏవైనా వాళ్ళు టెస్ట్ చేయొచ్చు. సో అందుకని ఏం లేదు, బ్యాంకింగ్లో మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం చిన్నగా నేర్చుకుంటే నో ప్రాబ్లం. మీకు అవసరమైతే ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యాక నేను డైలీ రొటీన్లో ఏం యూజ్ చేస్తామో అవి కావాలంటే నేను ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి దాన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, నో ప్రాబ్లం. ఎవరైనా అప్పటికి ఏమైనా కావాలనుకుంటే నాకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, నేను అవి ఇచ్చేసి మీకు ఫొటోస్ అయితే పెడతాను. మీకు డైలీ యూజ్ అయ్యేవి ఏం చేస్తారు ఏంటి, మీకు ఏంటి కన్నడలో ఏ డౌట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్న కర్ణాటకలో కాబట్టి నో ప్రాబ్లం, కన్నడ బాగానే మాట్లాడతాను. సో ఇవన్నీ మనం మేనేజబుల్గా చేయొచ్చు. సో చాలామంది ఏంటంటే ఎల్పిటి గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఆ స్టేజ్లో ఉన్నంత వరకు మీరు భయపడతారు. వన్స్ మీరు ఆ స్టేజ్ దాటుకొని ఎల్పిటి క్లియర్ చేసుకుని మీరు ఎప్పుడైతే ముందుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఎవరైనా అడిగితే ఏమనిపిస్తుంది అంటే, ఓహో నేను దీని గురించి ఎంత భయపడ్డాను, వీళ్ళు కూడా నెక్స్ట్ నీకు అడిగే వాళ్ళు కూడా నీలా అంత భయపడవచ్చు అని మీరు అనుకుంటారు. అప్పుడు అంటే ఏంటి, ఎల్పిటి అనేది అంత పెద్ద విషయం అనేది కాదు. ఎందుకంటే కర్ణాటక లాంగ్వేజ్ కూడా కన్నడ కూడా మన తెలుగులోనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు కూడా డీలా పడొద్దు. మీకు మన ఆంధ్ర తెలంగాణలో పోస్టులు లేవు కాబట్టి మీకు కావాల్సిన మన కర్ణాటకలో అయితే అప్లై చేసే వాళ్ళు అయితే అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఎల్పిటి అయితే ఏ ఇబ్బంది లేదు. నాకు కన్నడ గురించి బాగా తెలుసు కాబట్టి నేను ఎంత కాన్ఫిడెన్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. వేరే లాంగ్వేజ్ అయితే మనకు అంత ఐడియా లేదు కాబట్టి కర్ణాటకలో అప్లై చేసే వాళ్ళకైతే ఇది ఒక యూజ్ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.